బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను పద్మ ఆంటీతో వచ్చినానండి. ఆంటీ ఈ రోజు గుత్తి వంకాయ స్టైల్లో క్యాప్సికమ్ తో వెరైటీ చేయబోతున్నారంట. సో నాకైతే అర్జెంట్ గా ఆ ప్రాసెస్ ఏంటో చూడాలనిపిస్తుంది. నాతో పాటు మీకు కూడా చూడాలనిపిస్తే సో మా వీడియోని కంటిన్యూగా వాచ్ చేయండి. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? అలా బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం ఆంటీ. సో క్యాప్సికమ్ తో గుత్తి వంకాయ స్టైల్లో వంట అన్నారు. సో ఆ ప్రాసెస్ ఏంటో మాకు అర్జెంట్ గా చూడాలనిపిస్తుంది. ముందుగా ఏమేం కావాలో మా ఆడియన్స్ కి చెప్తారా? చెప్తాను. ముందుగా క్యాప్సికం తెచ్చుకొని బాగా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలోకి కావాల్సిన మసాలా ఏంటంటే ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అన్ని వేసి అన్ని వేయించుకొని మిక్సీ పెట్టాలి. మిక్సీ పెట్టిన తర్వాత మళ్ళీ క్యాప్సికం ఉంటే అన్ని చేసి పూర్ణం లాగా కొన్ని ఉల్లిపాయలు తరిగి అందులో పెట్టాలి. క్యాప్సికం కోసి క్యాప్సికం లో పెట్టి తిరగమాత పెట్టి బాగా ఫ్రై చేయాలి. అవే కావాల్సిన ఐటమ్స్. సో నోట్ చేసుకున్నారు కదా, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండి. చేద్దాం. తర్వాత నూనె వేసుకోవాలి, ఆయిల్. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర అందులో వేయాలి. సో తాలింపు దినుసులు అన్ని వేసుకొని అవి వేడెక్కాక ఉల్లిపాయలు కట్ చేసి రెడీ చేసుకున్న పూర్ణం ఉల్లిపాయ రెండు మిక్సింగ్ చేసి అందులో పెట్టాలి. కొంచెం తగినంత పసుపు. తర్వాత చింతపండు పులుసు మనం రెడీ చేసుకున్న దాంట్లో చింతపండు పులుసు వేయాలి. మనం సపరేట్ గా మిరప్పొడి వేయక్కర్లేదండి. ఎండుమిర్చి వేసేస్తున్నారు. సరిపడినంత కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇట్లానే గుత్తి వంకాయతో చేసుకోవచ్చు, దొండకాయతో చేసుకోవచ్చు, కాకరకాయతో కూడా చేస్తారు. సేమ్ ప్రాసెస్. చేదు ఉంటది కదా? చేదు ఉండదు, బాగుంటది. లోపల పట్ట కోసి కింద తీసేసి ఆ పట్ల పెట్టి దారం చుట్టేసి పెట్టేస్తాం. ఓకే. సో కాకరకాయ తినని వాళ్ళు కూడా ఆ ఐటమ్ అయితే చేస్తే తింటారు. పిల్లలు తింటారు, కాకరకాయ కూడా తింటారు ఇష్టంగా. ఓకే, ఎన్ని నిమిషాల్లో ఉడకద్దా అంటే? 2 minutes లో ఉడికిపోద్ది. 2 minutes చాలా. సో మా ఆడియన్స్ కి ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ముందు క్యాప్సికం నూనెలో బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత తగినన్ని కొన్ని ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు, ధనియాలు, జీలకర్ర అన్ని బాగా వేయించుకొని మిక్సీ పెట్టేయాలి. ఎల్లుల్లిపాయ కూడా వేసేసేయాలి. మిక్సీ పెట్టేసి పక్కన ఉంటే ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని మనం మిక్సీకి వేసిన పొడి అది కలిపి పక్కన పెట్టుకొని కోపు తిరగమాత పెట్టి తిరగమాత వేగే లోపల ఈ క్యాప్సికం కొంచెం ఘాట్లు పెట్టేసి మనము తయారు చేసుకున్నాం కదా మిశ్రమాన్ని, దాన్ని ఏమంటే కాయల్లో పెట్టేసి తిరగమాత వేగిన తర్వాత తిరగమాతలో పెట్టేసి తర్వాత ఏమంటే చింతపండు అది మనం చేసిన క్యాప్సికం అందులో పెట్టేసి మిగిలిన పొడి కూడా వేసేసి తర్వాత కొంచెం చింతపండు పులుసు వేస్తే బాగుంటుంది. 2 minutes లో ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా అంటే స్మెల్ అయితే సూపర్ ఉంది. సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. సో క్యాప్సికమ్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. అది ఉడికి వాడితే కదా, మనం వాడితే కదా ఉడికిపోద్ది. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది క్యాప్సికమ్ కర్రీ. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సో మనం టేస్ట్ చూసేద్దాం. సో చూసారా, వేడి వేడిగా రెడీ అయిపోయింది కర్రీ అయితే. సో గుత్తి వంకాయ స్టైల్లో క్యాప్సికమ్ తో అయితే ఆంటీ రెడీ చేసేసారు. సో మనకి ఏ వెజిటేబుల్ తో కావాలన్నా ఆ వెజిటేబుల్ తో మనం ఈ స్టైల్లో చేసుకోవచ్చు అంట. సో టేస్ట్ ఎలా ఉందో చూస్తాం. స్మెల్ చూస్తేనే టేస్ట్ తెలిసిపోతుంది ఎలా ఉంటుందో. సో టేస్ట్ కూడా చూసేద్దాం. సో సేమ్ గుత్తి వంకాయ స్టైల్లోనే ఉంది.
కాకపోతే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది దీనివల్ల ఏమో మరి. సో మీరు ఎంత కారం వేసుకుంటారో తగ్గించుకొని వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అది మన టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చూడండి. సో ఇదండి ఈ రోజు స్పెషల్ క్యాప్సికమ్ తో గుత్తి వంకాయ స్టైల్లో కూర. సో చూసారు కదండి, గుత్తి వంకాయ స్టైల్లో క్యాప్సికమ్ తో ఆంటీ ఎలా చేశారో. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇది క్యాప్సికమ్ తోనే కాదు, కాకరకాయతో చేసుకోవచ్చు అంట, అలాగే దొండకాయతో కూడా ట్రై చేయొచ్చు అంట. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోలో మీరు కనిపించాలంటే కింద ఉన్న నెంబర్ ను కాంటాక్ట్ అవ్వండి. అలాగే యాడ్స్ కావాలన్నా, ప్రమోషన్ వీడియోస్ కావాలన్నా మా నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి. సో కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందువు.